Audio Jungle. Audio Jungle. హలో గాయ్స్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ అయితే అంతా హడావిడిగానే ఉంటుంది. పెద్దోడిని అయితే స్కూల్కి పంపించాలి కదా, వాడికి అంతా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఆ టైంలో అయితే మామూలుగా ఉండదు. పెద్దోడు స్కూల్కి వెళ్ళేదాకా వాడు తినడానికి చాలా గోల చేస్తాడు. పెద్దోడు స్కూల్కి వెళ్ళిన దాకా మాకు వారే అనమాట. ఇంకా నెక్స్ట్ చిన్నోడి సంగతి అయితే చూస్తాను. పెద్దోడు వెళ్ళగానే చిన్నోడికి అయితే బలం మందులు అయితే వేసేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పెద్దోడి కోసం అయితే ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను. దీంట్లో అయితే పాలకూర అయితే వేసాం కదా, ఎక్కువ కింద వేస్తే ఏమవుతుందంటే పురుగంతా తినేస్తుంది. ఇలా బకెట్స్లో వేస్తే మళ్ళీ నేను కట్ చేసిన తర్వాత ఒక 10 డేస్కి అలాగా మళ్ళీ ఇగురైతే వస్తుంది. ఇలాగా నేను కలెక్ట్ చేసుకుంటాను. ఇంకా తోటకూర అయితే వేసాం కదా బకెట్లో, ఇంతకుముందే అనమాట కట్ చేసింది ఒక 10 డేస్ బిఫోరు. చూడండి చాలా బాగా ఇగురైతే వచ్చింది. ఇలా ఫ్రెష్గా మనం కోసుకుంటే చాలా మన మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎందుకంటే మన ఇంట్లోనే ఏమి మందులు వేయకుండా పెంచినవి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా సేఫ్. ఇలా బకెట్స్లో వేసినప్పుడు పూర్తిగా కట్ చేయకుండా జస్ట్ వచ్చిన ఇగురిని కట్ చేస్తే సరిపోతుంది. అగైన్ మళ్ళీ 10 డేస్లో అయితే వస్తుంది. ఇంతైతే మాకైతే సరిపోతుంది ఆకుకూర పప్పులోకి అయితే. తోటకూర అయితే పెట్టి చాలా రోజులైంది కదా, ఇంత లేతాకొచ్చినా కానీ దానికి అయితే పూతైతే వస్తుంది. అంటే ముదురుతుంది కాబట్టి పూతైతే వస్తుంది అని అన్నారు. కానీ ఆకు అయితే చాలా లేతగా ఉంది. విత్తనాలు అయితే చాలా రోజులైంది కదా వేసి, ఆ మొక్క అయితే ముదిరింది కాబట్టి అలా వస్తున్నాయి. వాటిని మనం తీసేసి కర్రీ అయితే చేసుకోవచ్చు. చూడండి, వీటన్నిటిని అయితే నేను ఇలా రిమూవ్ అయితే చేసేసాను. ఇలా నేను పనులన్నీ చేసుకున్న తర్వాత మా పెద్దోడైతే లేచాడు. వాడు లేచి అమ్మ చిన్నోడైతే లేచాడు అని చెప్తున్నాడు. వీడియో తీస్తున్నానరా అని అంటే నేను చూడను పో అని అంటున్నాడు. ఇంకా కర్రీ కోసం తోటకూర పాలకూరనైతే ఇలాగా చిన్నగా కట్ చేసుకున్నాను. వాటన్నిటిని వాష్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఎంత ఫ్రెష్గా ఉన్నా ఏవైనా సరే మనం వాష్ చేసుకొని యూస్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే అది కూడా పోతుంది అన్నమాట. ఇంకైతే నేను కుక్కర్లో అయితే పెట్టేశాను. ఈలోపు రైస్ అయితే కడిగి పెట్టాను. ఆ రైస్ అయిపోయేలోపు చపాతీ అనేది పిండి కలుపుకొని వాడికైతే చపాతీ చేస్తున్నాను. ఆ రోజు పప్పు అయితే కనుక కంపల్సరీ చపాతీ అయితే చేయాల్సిందే. చేయలేదనుకోండి, వేరే టిఫిన్ అనుకోండి, ఖచ్చితంగా వాడి కోసమైనా 2 చపాతీ అయితే చేయాల్సిందే. ఆ పప్పులోకి వాడు నంచుకొని అయితే చాలా హ్యాపీగా అయితే తింటాడు. అందుకోసమని ఎందుకులే ఈ రిస్క్ అంతా, మాకు కూడా చపాతీ చేసుకుందామని చెప్పి చపాతీ అయితే చేస్తున్నాను. పెద్దోడికి కుక్కర్లు అన్నా కానీ అలాగే వంట చేయాలన్నా కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను చిన్నప్పుడు వీడియోస్ అయితే పెట్టాను కానీ తర్వాత కంటిన్యూషన్ అయితే చేయలేదు. వాడు లెగుస్తే కుక్కర్తోనే ఆడతాడనమాట. అమ్మ విజిల్ వస్తుందా అని చెప్పి గోలగోల చేస్తాడు. వాడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే కనీసం ఒక 6 కుక్కర్స్ అయితే కంప్లీట్ చేసేసాడేమో, అంటే పాడు చేసేసాడని అర్థం అనమాట. మళ్ళీ మనం తెచ్చుకోవాల్సిందే కొత్తవి. ఎందుకనో వాడికి ఆ కుక్కర్లు అంటే అంత ఇష్టం అనమాట. మనం ఎన్ని బొమ్మలు కొనిచ్చినా కానీ వాటితో అయితే ఆడడు. ఖచ్చితంగా మళ్ళీ వంట సామాన్ దగ్గరికే వస్తాడు, వంటతోనే ఆడతాడనమాట. నేను ఇక్కడ చపాతీ చేసి ఇలాగ బాక్స్లో అయితే పెడుతుంటే వాడు చూసి కుక్కర్ విజిల్ వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాడు. వచ్చి చెప్తున్నాడు నాకు, ఏం లేపాలి విజిల్ పానీపూరి సాయంత్రం చేస్తాం. పొద్దున పానీపూరి తినకూడదు. ఇంకా నేను చపాతీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పనులు అయితే మొదలు పెడుతున్నాను. నేనైతే పొద్దున్నే జీరా వాటర్ అయితే తాగుతాను. జీలకర్ర వాము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఆ వాటర్ అయితే తాగుతానమాట. ఇవి తాగటం వల్ల నాకైతే గ్యాస్ అయితే తగ్గిందనమాట, రిలీఫ్ వచ్చింది కొంచెం. అంటే ఇంతకుముందు కొంచెం తేపుల్లాగా వచ్చాయి, ఇప్పుడైతే ఏమీ రావట్లేదనమాట ఇది యూస్ చేసిన తర్వాత.
రాను. ఎందుకో? టైం అవుతుంది స్కూల్కి. స్కూల్ టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళవా? వెళ్ళవా? ఎదురు చిన్న కుక్కర్ అయితే ఒకటి కొనిచ్చాడనమాట. అది కొనేదాకా గోలగోల చేశాడు. అంత చిన్నదే, అది 120 రూపీస్ అనమాట. అవైతే త్వరగా ఏమీ అడగడు. ఎందుకు చోరు మూసుకుంటున్నావు? విజిల్ వస్తుందా? కొంచెం హాట్గా ఉన్నప్పుడే జీరా వాటర్ అయితే తాగేస్తాను. ఇంకా కర్రీ కూడా కంప్లీట్ వచ్చేసింది అనమాట. కుక్కర్ ఆఫ్ చేద్దామని వెళ్ళాను, ఆఫ్ చేశాను. ఆలోపే బుడ్డిగాడైతే లేచాడు ఆ సౌండ్కి. బుడ్డోడు లెగిస్తే మాత్రం నాకైతే పని కాదు. వాడికైతే ఫీడింగ్ ఇవ్వాలి కదా, వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అమ్మ పప్పునైతే తాలింపు వేసింది. తాలింపు వేసి పెద్దోడికైతే బాక్స్ అయితే పెట్టేశారు. ఇంకా వాడికి అమ్మ అయితే స్నానం చేయించడానికి తీసుకెళ్ళింది. ఈలోపు బాక్స్ సర్దేలోపు వాడికైతే వాటర్ యాపిల్ కావాలన్నాడు. సరేనని చెప్పి స్నాక్స్కి వాటర్ యాపిల్ అయితే పెట్టాను. ఇంక ఇలా బాక్స్ పెట్టంగానే వచ్చేసాడనమాట. మా టీచర్కి కూడా ఇస్తాను ఇవ్వు ఒకటి అని అంటే ఇంకా బాస్కెట్లో వేసి బాస్కెట్ అయితే క్లోజ్ అయితే చేసేసాను. ఇంకా వాడికైతే అమ్మ స్నానం చేసి తీసుకొచ్చేసింది. ఇంకా వాడిని రెడీ చేసి ఫ్రెష్ అప్ చేసి స్కూల్కి అయితే ఇలాగా రెడీ చేసేసాను. త్వరగా టైం అవుతుంది. ఇంకా పెద్దోడు స్కూల్కి వెళ్ళినాక చిన్నోడి పని అయితే చూస్తాను. చిన్నోడికి అయితే మందులు అయితే వేస్తున్నాను, బలం మందులు. 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నోడైతే చాలా తగ్గిపోయాడు. ఎందుకు అంటే వాడు ఎర్లీగా పుట్టాడు. వాడికి ఫుడ్ పెట్టాలన్న భయంగా ఉంది. అన్నప్రసన్న కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 days అలా ట్రైల్ వేసాను. అలా వేసినందుకు వాడికి మందంగా చేరి మళ్ళీ జలుబు అయితే బాగా వచ్చిందనమాట. చాలా సఫర్ అయ్యాడు తను మాత్రం. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ స్టాప్ చేసేసాను. ఇప్పుడే కొంచెం అన్నీ కంట్రోల్ అయినాయి అనమాట. ఎర్లీగా పుట్టిన వాళ్ళకి త్వరగా ఏవి అంటే డైజెస్ట్ అవ్వలేవన్నమాట. వాళ్ళకి కొంచెం టైం అయితే పడుతుంది. ఇలా మందులు వేసిన తర్వాత కాసేపు అయితే నిద్రపోతాడు. ఈలోపు నేనైతే మిగతా పనులన్నీ చేస్తాను. ఇంతకుముందే అమ్మ అయితే ఊడ్చేసింది, కానీ వీడు ఆగం చేసినవి మళ్ళీ నేనైతే సర్దేస్తున్నాను. బియ్యం చూడండి ఎన్ని పోసాడో. పెద్దోడు వెళ్ళినాక కూడా పనే అనమాట. వాడు అన్నీ ఆగం చేసినవి సర్దుకోవడానికే టైం సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చాడంటే మళ్ళీ అదే గోల్ అనమాట, రిపీట్ అనమాట. ఇంకా బుడ్డోడు లేచేలోపు అయితే బ్రష్ చేసేసి నేను ఇంకా టిఫిన్ చేసేసి కాఫీ అయితే తాగుతున్నాను. నేనైతే బ్రూ కాఫీ అయితే తాగనమాట. కాంటినెంటల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. షుగర్ అయితే వేసుకోను, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండదు అని అనిపించింది నాకైతే. ఇంకా నేను ఇవి తాగేలోపు అమ్మ అయితే నీళ్ళు తోడేసేసి బుడ్డోడికైతే నీళ్ళు అయితే పోస్తారు. ఇంకా వాడికి బాత్ చేపించిన తర్వాత వాడికైతే పౌడర్ అవన్నీ రాయాలి కదా. నేనైతే పెద్దోడికి ఏవైతే యూజ్ చేశానో చిన్నోడికి కూడా అవే యూజ్ చేస్తున్నాను. మా అమ్మాయి వాళ్ళవే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాడికి ఫ్రెష్గా ఉంది అంటే మాత్రం నీళ్ళు పోస్తే మాత్రం నిద్ర వచ్చేసిస్తుంది అనమాట. ఇంకా నిద్రపోతాడు. ఉయ్యాల్లో వేస్తే ఎక్కువసేపే నిద్రపోతాడు, కింద ఉంచితే మాత్రం నిద్రపోడు. ఇలాగా ఉయ్యాల్లో ఉన్నప్పుడు పిల్లలు అయితే త్వరగా జారిపోతారు. ఇలాగ జారకుండా ఉండడానికి కోసం నేనైతే ఇలాగ కడతానమాట, కింద పడకుండా ఉండడానికి. అలాంటప్పుడు మనకి భయం అనిపించదు, గబక్కన జారిపోతాడేమో అని చెప్పి. ఇంకా నేను వాడు నిద్రపోయిన తర్వాత ఇలాగా మొత్తం అయితే క్లీనింగ్ చేసేస్తాను. మిగిలినవి అన్నీ నేను గిన్నెలోకి తీసేసేసుకొని అంట్లు అయితే కడిగేస్తాను మొత్తం. ఇంకా పాలు కూడా తోడేస్తాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయేలోపు మా వాడు లేవనే లేచాడు. కళ్ళు పెద్ద చేస్తున్నారేంటి, కళ్ళు పెద్ద చేస్తున్నారేంటి ప్రశాంత్. చిన్నోడు తీసిన వెంటనే అసలు ఒప్పుకోడు అనమాట. అంటే ఉయ్యాల్లో నుంచి వాడిని ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటానా అని చెప్పి నా వైపు చూస్తున్నాడు. ఎత్తుకుంటే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటాడు. ఇంకా ఇప్పుడు నుంచి పెద్దోడు వచ్చేదాకా వీడితోనే టైం అనేది స్పెండ్ చేస్తాను. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్.